హలో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఎందుకంటే నేను స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదని చెప్తున్నాను. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇప్పుడు నేను మీతో చెప్తాను. స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అయితే ఎల్ఐసి 16,00,000 కోట్ల రూపాయల్ని ఎందుకు ఈ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతుంది? ఎల్ఐసి అంటే మనందరికీ తెలుసు. ప్రతి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా ఎల్ఐసి గురించి తెలుసు. ప్రతి మధ్య తరగతి కుటుంబంలో కూడా ఎల్ఐసి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మరి అలాంటి ఎల్ఐసి గ్యాంబ్లింగ్ ఎందుకు చేస్తుంది? చెప్పండి. చేయదు కదా! అంతెందుకు 1980లో విప్రోలో రూ. 10,000 పెట్టుబడి పెడితే, అదే విప్రో 2025 సంవత్సరంకొచ్చే లోపల 500,00,00,000 లాభాన్ని తెచ్చింది. ఎ నిజంగా నా మాట నమ్మకం లేకపోతే అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి కదా! ఈ వీడియో చూసిన తర్వాతకి గూగుల్‌లో సెర్చ్ చేయండి. విప్రో ఎంత లాభం వచ్చిందో మీకు అక్షరాల కొన్ని సోర్సెస్ క్లియర్‌తో సహా చూపిస్తాయి. ఆ డబ్బులు ఎలా వచ్చాయంటే 1980లో ఎవరైతే రూ. 10,000 పెట్టుబడి పెట్టారో, ఇప్పుడు ఆ డబ్బులు 500,00,00,000 ఎలా అయ్యాయంటే డివిడెండ్స్, స్ప్లిట్స్ రూపంలో అలా రూ. 500,00,00,000 అయ్యాయి. అదే విధంగా చాలా మంది మరి గ్యాంబ్లింగ్ అంటారేంటని మీరు అనుకోవచ్చు. ఎవరైతే గ్యాంబ్లింగ్ అనుకుంటారో వాళ్ళు గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ తోనే స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతారు. అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటదంటే విన్ ఆర్ లాస్. విన్ అయితే వాళ్ళ డబ్బులు మనకొస్తాయి. లాస్ అయితే మన డబ్బులు వాళ్ళకివ్వాలి. అలాంటోళ్ళకి మనం ఏమి చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు అలాంటోళ్ళు సోమవారం మార్కెట్ స్టార్ట్ అయితే సోమవారమే క్లోజ్ చేసుకుంటారు. అలాంటోళ్ళని మనం మార్చలేము. అలాంటోళ్ళు దాన్ని గ్యాంబ్లింగే అనుకుంటారు. ముందు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవాళ్ళు దీని గురించి తెలుసుకొని పెట్టుబడి పెట్టండి. విప్రో లాంటి కంపెనీలు చాలా మంచి మంచి కంపెనీలలో పెట్టుబడి పెడితే ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా మనకి మంచి లాభాలొస్తాయి. అదే ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఎవరైనా గ్యాంబ్లింగ్ అంటే నమ్మి మోసపోకండి. దీని గురించి తెలుసుకోండి. మనకి యూట్యూబ్‌లో చాలా మంది ఫ్రీగా స్టాక్ మార్కెట్ గురించి వివరణ ఇస్తున్నారు. వాటి గురించి తెలుసుకొని మీకు చేతనైనంత ఎంతో కొంత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం వాడు ఎవడు కూడా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేంత డబ్బు లేదు ఎవరి దగ్గర కూడా. రియల్ ఎస్టేట్‌లో ఒక చిన్న ఫ్లాట్ కొనాలన్నా కానీ మినిమమ్ లక్షల కోట్లు అవుతున్నాయి. అదే స్టాక్ మార్కెట్‌లో అయితే రూపాయి నుండి రూ. 1,00,000 వరకు కూడా పెట్టుబడి పెట్టొచ్చు. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టండి. మోసపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్. జై హింద్, జై హనుమాన్.